ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని సంధులు నేర్చుకుందాము. సంధి అనగా రెండు పదములు కలిగినప్పుడు ఆ రెండు పదముల నడుమ జరుగు మార్పును సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన వాటి దీర్ఘాలు ఏకాదేశం అవటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు: స్వార్థం స్వ ప్లస్ అర్థం, చైత్రారంభం చైత్ర ప్లస్ ఆరంభం ఆ ప్లస్ ఆ చైత్రారంభం, సంవత్సరాది సంవత్సర ప్లస్ ఆది, స్నిగ్ధాంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద, పుణ్యావాసము పుణ్య ప్లస్ ఆవాసము, అమరారామం అమర ప్లస్ ఆరామం, నవ్యాంధ్ర నవ్య ప్లస్ ఆంధ్ర. ఇవి సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు.